హలో అందరికీ, వెల్కమ్ టు భానుస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఇవాళ రెసిపీ స్పాంజ్ కేక్ ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎటువంటి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మనం ఇక్కడ యూజ్ చేయట్లేదండి ఈ కేక్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు. అయితే ఈ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీరు చూస్తే ఎక్కడ మిస్ చేయకుండా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కూడా ఈ స్పాంజ్ కేక్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు కేక్ని ఇంట్లో కుక్ చేయాలి అనుకున్నప్పుడు ఏ పాత్రలో అయితే మీరు కుక్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్రని తీసుకొని ప్రీహీట్ చేయాల్సి ఉంటుందండి. ఈ ప్రీహీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత బాగా ప్రీహీట్ అవుతుందో అంత ఫ్లఫీగా మీ కేక్ అనేది వస్తుంది. మీరు ప్రీహీట్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేస్తే కనుక కేక్ అనేది ఫ్లఫీగా రాదు. సో ఇది మీరు మర్చిపోకండి. ఫస్ట్ మీరు ఒక ప్యాన్ తీసుకుని, ఇడ్లీ పాత్ర తీసుకుని దాన్ని మనం ప్రీహీట్ చేసుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని మనం ఏ ఇందులో అయితే కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అలాంటి కేక్ టిన్ ఏదైనా తీసుకోండి. నా దగ్గర అయితే కేక్ టిన్ కంటే కూడా రైస్ కుక్కర్ బెటర్ అనిపించింది, అందుకే నేను రైస్ కుక్కర్ తీసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేయండి. ఆర్ఎల్స్ నా దగ్గర బటర్ పేపర్ లేదు. సో నేను A4 షీట్ తీసుకుని రౌండ్గా కట్ చేసి ఇందులో ఇన్సర్ట్ చేశాను, ఆయిల్ అప్లై చేసి ఉంచాను. సో ఇలా చేసినా కూడా కేక్ చాలా ఈజీగా బయటికి వచ్చేస్తుందండి, మనకి బటర్ పేపర్ అవసరం లేదు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 5 eggs వరకు వైట్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ ఎగ్ వైట్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. సో బీటర్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. హ్యాండ్తో కూడా చేసిన కేక్ అనేది స్పాంజ్గా వస్తుంది, బట్ చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, హ్యాండ్తో బీటింగ్ చేసినప్పుడు వచ్చింది క్రీమీ టెక్స్చర్ అనేది, బట్ చాలా చాలా టైం తీసుకుంటుందండి. బెటర్ మీరు కూడా బీటర్ తీసుకోండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఈ వైట్ని కాసేపు పక్కన పెట్టి మన యోక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కానీ పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేసి బాగా కలిపి దాన్ని పక్కన ఉంచేసేయండి. ఇందులో మనం ఎసెన్స్ని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండటం కోసం అని చెప్పి మనం ఇక్కడ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వైట్ని తీసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు ఇది కూడా సెకండ్ టిప్ అని అనుకోవచ్చు. ఎంత బాగా మీరు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందో ఈ ఎగ్ వైట్ మన కేక్ అనేది అంత స్పాంజీ వస్తుంది. మీరు ప్రీ హీటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇట్లా ఇక్కడ క్రీమీ టెక్స్చర్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనకి అస్సలు స్పాంజ్ కేక్ రాదు. ఎవరైతే మీరు హ్యాండ్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మీరు బీట్ చేసుకోవాలి, లేకపోతే మీ కేక్ అనేది స్పాంజ్ రాదండి. అలాగే బీటర్ యూజ్ చేసే వాళ్ళు ఒకటేసారి 5లో పెట్టేసుకోకండి. స్లోగా కొంచెం కొంచెంగా స్పీడ్ పెంచుకోండి. ఇలా స్పీడ్ పెంచుకుంటూ నెమ్మదిగా మీరు బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఇంత క్రీమీ టెక్స్చర్ రావాలి, వచ్చి తీరాలి. ఇలా వస్తేనే కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్పాంజీగా ఉంటుంది. ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి మనకి 250 grams షుగర్ పడుతుందండి. 250 grams షుగర్ని తీసుకొని మనం స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు షుగర్ పౌడర్ని యాడ్ చేసి బీట్ చేసుకునేటప్పుడు ఒకటేసారి డైరెక్ట్గా బీట్ చేయకండి. ఫస్ట్ ఒకసారి కలుపుకొని తర్వాత బీట్ చేయండి. అలా చేయడం వల్ల ఈ షుగర్ పౌడర్ అనేది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఎగ్ ఎల్లో ఏదైతే ఉందో ఆ ఎల్లోని ఇందులోకి షిఫ్ట్ చేసుకుని మరొకసారి బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 60 ml మిల్క్ని, 60 ml ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకొని మరొకసారి బీట్ చేసుకోండి. ఇక్కడ బీటింగ్ అనేది సరిగ్గా చేయకపోతే ఆయిల్ అనేది
అక్కడక్కడ ఉండిపోతుందండి. బీటింగ్ బాగా చేయాలి, అప్పుడే మీరు వేసిన ఆయిల్ మొత్తం కూడా పూర్తిగా మిక్స్ అవుతుంది. పూర్తిగా మిక్స్ అవ్వకపోతే అక్కడక్కడ ఉండిపోయి సరిగా కేక్ రాదు. అంతేకాదు చూడటానికి కూడా ఆయిలీగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ మీరు బీటింగ్ అనేది చాలా బాగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బ్లెండ్ చేసుకోండి. తర్వాత 250 గ్రామ్స్ వరకు మైదాని తీసుకొని డైరెక్ట్గా ఇందులోనే జల్లించుకొని ఒక గరిటె తీసుకొని 1 డైరెక్షన్లో కలుపుకోండి. అలా పూర్తిగా కలిసిన తర్వాత ఇంకొక 1/2 కప్ అంటే 125 గ్రామ్స్ మైదాని జల్లించుకొని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి 1 డైరెక్షన్లో కలుపుకోండి. ఈ కేక్ చేయడానికి మనం 250 గ్రామ్స్ షుగర్ వాడితే 375 గ్రామ్స్ మైదా తీసుకున్నాము. అయితే చాలామంది స్వీట్ ఎక్కువ తింటారు, వాళ్ళు 250 గ్రామ్ షుగర్కి 250 గ్రామ్ మైదా తీసుకోండి. షుగర్ తక్కువ తినే వాళ్ళు ఇంకొక 1/2 కప్పుని ఎక్స్ట్రా మీరు మైదాని యాడ్ చేసుకోండి. సో ఇలా 1 డైరెక్షన్లో కలిపి బాగా కలిసిన తర్వాత ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేయడం వల్ల ఎక్కడైనా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ ఏమైనా ఫామ్ అయినా కూడా అయిపోతాయి. సో ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన బ్యాటర్ని మనం ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినట్లయితే అవన్నీ పోతాయి. సో ఈ టిన్ని తీసుకొని మనం ముందుగానే ప్రీ హీట్లో పెట్టి ఉంచాం కదా, అది కరెక్ట్గా నాకు 25 మినిట్స్ పట్టిందండి. నేను 25 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను. ఈ ఇడ్లీ పాత్రని దానిలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, మరొక 20 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసి మూత తీసి చూడండి. 40 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు మన కేక్ రెడీ అయిందో లేదో చెక్ చేయడానికి ఏదైనా ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని దాన్ని ఇలా గుచ్చి చూసినట్లయితే మీకు ఏది అంటుకోకూడదు. ఇట్లా అంటుకోకుండా వచ్చినట్లయితే మీ కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆపి ఒక 20 మినిట్స్ పాటు వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత పాత్ర నుండి బయటికి తీసి ఏదైనా ఒక నైఫ్ తీసుకుని చుట్టూ స్క్రాచ్ చేయండి. తర్వాత దీన్ని ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దానిపైన బోర్లించినట్లయితే మీ కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో? దీన్ని నేను మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి కేక్ అనేది ఎంత బాగా స్పాంజీగా వచ్చిందో. ఇక్కడ మీరు నోట్ చేసినట్లయితే నేను బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ని కానీ యూజ్ చేయలేదు. అయినప్పటికీ కేక్ అనేది చాలా స్పాంజీగా వచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.